ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభావతి రోహిణికి, శృతికి చీరలు తీసుకొని వచ్చి, ఇదిగో ఇదైతే నీకు బాగుంటుంది, ఇదైతే నీకు బాగుంటుంది, ఇద్దరి కోసమే తీసుకొని వచ్చాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా అయితే చాలా బాధపడుతూ, ఇంతలో అక్కడున్న బాలు మాత్రం చాలా కోపంగా వాళ్ళ అమ్మ వైపుకు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ప్రభావతి మాత్రం, ఈ ఫంక్షన్కి ఈ చీరలు కట్టుకోండి, చాలా బాగుంటాయి. అలాగే శృతి, మీ అమ్మ అయితే నీకోసమని 50,000 1,00,000 చీర తెస్తుంది, ప్రస్తుతానికైతే అది కట్టుకోవాలి, ఆ తర్వాత మీ అమ్మ చీర కట్టుకుందు కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలుకైతే చాలా కోపం వచ్చేసి, మీరు ఇక్కడ నుండి వెళ్తారా లేదా మేము పడుకోవాలా వద్దా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి, కాస్త ఆగు బాలు, మేము దీనికోసం మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ నగలు పెట్టుకోవాలి కదా, వాటి కోసం చూస్తున్నాము అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మీనాని శృతి చూసి, మీనా, నువ్వు ఏ చీర కట్టుకుంటున్నావు, ఏ చీర ఉంది నీ దగ్గర అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా అయితే, నా దగ్గర చీరలు బాగానే ఉన్నాయిలే, ఏదో ఒకటి మంచి చీర సెలెక్ట్ చేసుకొని కట్టుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న శృతి మాత్రం, నీ దగ్గర మంచి చీరలు ఉన్నాయో లేదో నా చీర ఇమ్మంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మీనా మాత్రం, లేదు శృతి, నా దగ్గర మంచి చీరలే ఉన్నాయి, అయినా నాకు మంచి చీరలే కొనిపెట్టారు, ఆ చీరలు ఏదో ఒకటి కట్టుకుంటాను ఫంక్షన్కి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి మాత్రం, అబ్బో ఎన్ని చీరలు ఉన్నాయో ఏంటో, ఆ బీరువా కూడా చాలటం లేదు, పుట్టింటి నుండి తెచ్చింది కదా బోల్డంటి చీరలు అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న బాలుకి చాలా కోపం వచ్చేసి, మీరు ఇక్కడ నుండి వెళ్తారా లేదా మేము పడుకోవాలా వద్దా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న స్థితి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి, చూసావా చూసావా ఎంత కోపం పడుతున్నాడో, బాలు మీనా కోసం అని చెప్పి మల్లెపూలు తీసుకొని వచ్చాడు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతేనే చాలా పంచి లేకుండా ఎంత గొడవ అవుతుందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి అయితే, పద పద అని చెప్పేసి అక్కడ నుండి వాళ్ళ అత్తయ్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న బాలు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అక్కడున్న శృతి అయితే బాలు దగ్గరికి వచ్చి, ఎలాంటి టెన్షను పడద్దు, నీకు ఎలాంటి గొడవలు జరుగులే, నీ పని నువ్వు కానివ్వు అని చెప్పేసి అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడున్న మీనా అయితే, చూసారా, వాళ్ళకి అర్థమైపోయింది, నా కోసమని మల్లెపూలు తీసుకొని వచ్చారు, ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అర్థమైతే, అర్థమవ్వని నాకేముంది, నా భార్య దగ్గర నేను మల్లెపూలు తెస్తే తప్పేముంది అని చెప్పేసి మీనాని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు.